తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ, అదే ఎస్ఐఆర్ రచ్చ. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే ఓటర్లతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి ఎస్ఐఆర్ సర్వే? దీనిపై ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏంటి? అధికార పార్టీ ఇస్తున్న భరోసా ఏంటి? ఓటర్ జాబితాలో సవరణ కోసం అర్హుల నుండి దరఖాస్తులు తీసుకోవడం, ఆన్లైన్లో అప్లై చేయడం వంటివి జరుగుతాయి. కానీ ఈసారి ఎన్నికల సంఘం సరికొత్తగా ఎన్యూమరేషన్ ఫారాల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రతి ఇంటికి ఎన్నికల సిబ్బంది స్వయంగా వస్తారు. అక్కడ 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. మొదటి ఫారంలో ఓటరు తన ఇంట్లోని అర్హులైన సభ్యుల పూర్తి వివరాలు, ఇతర డేటా నింపి సిబ్బందికి ఇవ్వాలి. మరో ఫారం ఓటర్ దగ్గరే ఉంటుంది. భవిష్యత్తులో ఓటు నమోదు లేదా మార్పులపై వివాదం తలెత్తకుండా ఓటర్కి ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. గతంలో 2000వ సంవత్సరం నుంచి 2002 మధ్య ప్రాంతంలో ఇలాంటి ఓటర్ల సమగ్ర సర్వే జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు సాంకేతికతను జోడించి ఇంత భారీ స్థాయిలో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సరికొత్త ఎస్ఐఆర్ విధానం ద్వారా ఓటర్ల జాబితాలోని ప్రధాన సమస్యల్ని పూర్తిగా తొలగించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఒకే పేరు, ఒకే ఆధార్తో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు నమోదయ్యేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి భౌతికంగా సర్వే చేయడం, ఫారాల ద్వారా డేటా సేకరించి డిజిటలైజ్ చేయడం వల్ల నకిలీ ఓట్లను సిస్టమ్ ఆటోమేటిక్ గా గుర్తించి తొలగిస్తుంది. ఓటర్ల జాబితాలో దశాబ్దాలుగా వేధిస్తోన్న పెద్ద సమస్య మరణించిన వారి ఓట్లు అలాగే ఉండిపోవడం. ఎన్నికల సమయంలో దుర్వినియోగమయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ఐఆర్ బృందాలు నేరుగా కుటుంబ సభ్యుల్ని కలిసి వివరాల్ని సేకరిస్తాయి కాబట్టి మరణించిన వారి వివరాల్ని జాబితా నుంచి శాశ్వతంగా తొలగించడం సులువవుతుంది. దీంతో పాటు 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు చాలా మంది ఫారాలు సబ్మిట్ చేయడంలోనూ ఆఫీసుల చుట్టూ తిరగలేకో ఓటు సాధించలేకపోతున్నారు. ఈ సర్వే ద్వారా అధికారులే ఇంటి దగ్గర వివరాల్ని సేకరిస్తారు కాబట్టి అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉండదు. ప్రతిపక్షాలు మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కొందరి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, వ్యక్తుల ధృవీకరణకు మరిన్ని పత్రాలకు అనుమతినివ్వాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. किसी का नाम मिस ना हो, क्योंकि हम ये बताना चाह रहे हैं खास तौर से मुस्लिम माइनॉरिटीज को, दलित्स को और गरीबों को कि एसआईआर में अगर आपका नाम नहीं आएगा तो बंगाल की बीजेपी की सरकार ने, खुद चीफ मिनिस्टर ने ऐलान कर दिया कि उनको रेशन नहीं मिलेगा, उनको पेंशन नहीं मिलेगा. तो ये इस तरह का काम वहां पर हो रहा है. तो ये हमारी पूरी कोशिश यही है कि तेलंगाना में एसआईआर जो शुरू हुआ है इसको सही तरीके से हो. బీజేపీ మాత్రం ఎస్ఐఆర్ పై ప్రజల్ని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడుతోంది. ఓటర్ల ప్రక్షాళన అనేది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ అని చెప్పారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ 2 ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు? మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఐఆర్ సరిగ్గా జరగలేనట్టు, దానివల్లనే ఓడిపోయాను. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలేదు కదా అక్కడ. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేసేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్తోంది ఈసీ. విపక్షాలు మాత్రం ఈ వ్యవహారంపై అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి ఒక ఓటరు ఒకే ఓటు అనే లక్ష్యాన్ని సాధించడంలో ఎస్ఐఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.